హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా డివోషన్. అవినాష్ దాస్ గారు టారో కార్డ్స్ ద్వారా వార ఫలాలు తెలియజేస్తున్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్కారం. సెప్టెంబర్ 3వ వారం 15వ తారీఖు నుంచి 21 వరకు రాశిఫలాలు చూసుకుందామండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు తులారాశి వార ఫలాలు చూద్దాం. తులారాశి వార ఫలాలు చూద్దామండి. ఈ వారం తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఆర్థికంగా ఎలా ఉండబోతుంది, ఆరోగ్యం ఎలా ఉండబోతుంది, రిలేషన్ ఆర్థికంగా ఎలా ఉండబోతుంది, ట్రాన్సిషన్, ప్రోగ్రెస్, మూవింగ్ ఫార్వర్డ్, ట్రావెల్ ఓవర్సీస్. కొంతమంది ఎవరైతే అమెరికాకి వెళ్దామని వీసా వేసుకుంటారు కదా, దూర ప్రయాణాలు చేసేవాళ్ళు వాళ్ళందరికీ బాగుంది. ట్రాన్సిషన్ అండ్ ప్రోగ్రెస్ ఉంది. అంటే వీళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి, ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి, లేకపోతే ఆ పని కోసం వీళ్ళు ట్రావెలింగ్ చేయడం, ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రయాణాల్లో ఏంటంటే వీళ్ళకి ముందు కష్టాలు వచ్చి తర్వాత ఫుల్ అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. సో ముందు ఎవరికైనా వేరే దేశానికి వెళ్తే, ముందు అమెరికాకి వెళ్ళంగానే అడుగు పెట్టంగానే కష్టాలు ఉంటాయి కదా. ఆ రూమ్ ఎతకాలి, ఆ గ్యాస్ కొనుక్కోవాలి, పొయ్యి అంతా అరేంజ్మెంట్ చేయాలి. కానీ తర్వాత మెల్లిమెల్లిగా అన్నీ సర్దుకొని తర్వాత ఏదో చదువుకుంటారు, తర్వాత ఏదో జాబ్ వస్తుంది కదా. సో చాలా బాగుంటుంది అంటే ఒక జర్నీ అనేది స్టార్ట్ అయింది అనమాట వీళ్ళది. సో నో నీడ్ టు వరీ, ఎవ్రీథింగ్ అంతా బాగుంటుంది. సో స్టార్ట్ చేసే వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు ప్రయాణాలు. ప్రయాణం వస్తే తీసుకోండి, ఆ ప్రయాణం తీసుకొని అవకాశాన్ని వాడుకోండి. తర్వాత ఆర్థికంగా అయిపోయింది, ఇప్పుడు ఆరోగ్యం చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదో ప్రాబ్లం వచ్చింది వదిలేశారనమాట. హోప్ ఈ ప్రాబ్లం పోదు, ఇంకా ఇంతే. చాలామంది ఏమనుకుంటారంటే షుగర్ వస్తే పోదు అనుకుంటారు. షుగర్ బీపీ పోతుందండి, షుగర్ బీపీ కూడా డైట్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. లేకపోతే ఎవరికైనా కొంతమంది మోకాల నొప్పులు వస్తే ఇంకా పోవు అనుకుంటారు. మోకాల నొప్పులు కూడా పోతాయండి. కొందరికి ఏమంటే ఏదో నరాలు లాగుతూ ఉంటాయి, సియాటిక్ అనేది అంటుంటారు. అలాంటివి వస్తే ఇంకా పోదు అనుకుంటారు, పోతాయి. సో ఈ వారం ఏంటంటే వీళ్ళు ఇంకా నాకు ఈ ప్రాబ్లం వచ్చేసింది, పోదు, నేను ఇంక ఇలానే బతకాలి, నా జీవితం అయిపోయింది, అలా బాధపడే వాళ్ళు ఉంటే బాధపడక్కర్లేదు, ఈ వారంతో పోతాయి కాదు, కొంచెం తగ్గుతాయి. ఈ వారం ఏంటంటే ఆ ఆలోచన వస్తుంది. మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తే అవన్నీ పోతాయి. నువ్వు ఫెయిత్, ఆ నమ్మకమే వదిలేసుకుంటే ఇంకా ఎలా పోతాయి? సో ఈ ఆలోచనలు తిరుగుతాయి అన్నమాట వీడికి. వీడి ఆలోచనలు ఒకవైపు, వీడొకవైపు ఆ బెంగలో ఉంటారు. మీరు చూడండి ఫోటోలో ఇద్దరు వెళ్ళిపోతున్నారు ఇటువైపు, వాడేమో ఇటు చూస్తున్నాడు. సో వీడికే తెలియదు ఏం జరుగుతుంది, ఎవడేం మాట్లాడుతున్నాడు, వీడేదో ఆలోచిస్తుంటాడు, ఎవడో ఏదో చెప్తూ ఉంటాడు. వీడికి అసలు ఏం అర్థం కావట్లేదు, ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు. ఓకే, సో తర్వాత మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి? రిగ్రెట్ఫుల్, ఫెయిల్యూర్, డిసప్పాయింట్మెంట్. చూడండి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యాయి. కొంచెం మానసికంగా పిచ్చిగా ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి వాళ్ళ అమ్మా నాన్న, చెల్లి, అక్క, అన్న, తమ్ముడితో ఉంటున్నాడు. సడన్గా అమెరికా వెళ్ళిపోవాలంటే డిసప్పాయింట్ అవుతాడు, బాధగా ఉంటుంది. కొంచెం బాధ ఉంది, నేను వెళ్ళిపోతున్నాను మా ఫ్యామిలీని వదిలేసి, లేకపోతే నా సిచ్యువేషన్ ఏంటి ఇట్లా తయారైంది. అరే నిజమేంటంటే నువ్వు అమెరికాకి వెళ్తున్నావు నీ మంచికే, మీ ఫ్యామిలీ మంచికే. నీ ఆరోగ్యం అనేది నీకు ఏదో ప్రాబ్లం వచ్చింది, దాంతో ఫైట్ చేయి, బయటపడతావు, నీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మానసికంగా పిచ్చడైపోయి ఉన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ఆస్ట్రాలజీ కానీ టారో కార్డ్స్ గైడెన్స్ అనమాట. బెంగపడొద్దు, పాజిటివ్ గా ముందుగా సూచిస్తాయి మీకు ఏం జరుగుతుంది, ధైర్యంగా ఉండండి అని మనం ఇది చేసుకోవాలి. సో పాజిటివ్ గా ఉండాలి అని. అందుకని మనం ఇప్పుడు ఆస్ట్రాలజీ అనేది ముందుగా సూచిస్తాయి. ప్లస్ ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఈ రాశి వాళ్ళకి బెంగపడొద్దు, కూల్గా ఉండండి, అన్నీ సర్దుకపోతాయి, అంతా హ్యాపీగా ఉంటుంది. కొంచెం క్రిటికల్ వీళ్ళకి మంచి ఇంపార్టెంట్ వారం ఇది. కొంచెం బాగా హ్యాండిల్ చేయండి, ముందు చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.